అందరికీ నమస్తే అండి. ఈ వీడియో వచ్చేసి స్వీట్ కార్న్ పులావ్. ఇదైతే చాలా బాగుంటుందండి టేస్టు. మనం స్వీట్ కార్న్తో ఎలా ఉండిద్దో అని కొంచెం భయపడతాం కదా, అలా ఏమి ఉండదండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఏదైనా కుర్మాతో తింటే చాలా బాగుంటుంది, రైతాతో కానీ. ఇంకా చిన్నపిల్లలకు కూడా బాగా ఇష్టంగా తింటారు. కొంచెం మైల్డ్గా స్వీట్ కార్న్ అలా తగులుతూ బాగుంటుంది. దీనికోసమైతే ఒక మీడియం సైజ్ స్వీట్ కార్న్ మొత్తం ఒలిచి పెట్టుకున్నాను. ఇంకా దీంట్లో మనకి ఇష్టమైన కూరగాయలు ఏమన్నా ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. నేనైతే ఒక 4 మష్రూమ్ వేసాను కట్ చేసి. ఇంకా దీనికోసం అయితే స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఒక 3-4 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇష్టమైతే. ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత బిర్యానీ దినుసులన్నీ వేయాలి. చెక్క, లవంగాలు, యాలకులు, జాజికాయ కొంచెం ముక్క, జావిత్రి, అనాస పువ్వు, బిర్యానీ పువ్వు, ఇంకా బిర్యానీ ఆకు అది వేసాను. అవి చిటపటమన్నాక కొంచెం షాజీరా కూడా వేయాలి, ఒక 1/2 టీ స్పూన్ అంతా. అది కూడా వేగాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఇప్పుడు ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇది మనం బంగాళాదుంప కుర్మా, టమాటా కుర్మా, ఏదైనా నాన్ వెజ్ కర్రీతో కూడా బాగుంటుందండి. ఓన్లీ రైతాతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో కూరగాయ ముక్కలు వేయాలి. కూరగాయలు ఏమి వేయకపోయినా పర్వాలేదు, ఓన్లీ స్వీట్ కార్న్తో చేసుకున్నా కూడా బాగుంటుంది. ఇంకా వీటన్నింటిని ఒక 2 నిమిషాల పాటు మంచిగా వేయించాలి నూనెలో. 2 నిమిషాల తర్వాత కడిగి నానబెట్టిన బియ్యం వేయాలి. నీళ్లు తీసేసి బియ్యం వరకు వేయాలి. ఈ బియ్యం కూడా నూనెలో ఒక 2 నిమిషాలు అలా వేయించాలి. బాస్మతి బియ్యం అయితే ఎక్కువగా వేయించకూడదు, విరిగిపోద్ది. 1 నిమిషం పాటు అలా వేయిస్తే సరిపోతుంది. ఇది మామూలు సోనా మసూర్ బియ్యం కాబట్టి ఒక 2 నిమిషాలు వేయించేస్తే ఉడికిన తర్వాత అన్నం అనేది పొడి పొడిగా అనిపిస్తుంది మనకు. 2 నిమిషాలు అలా వేగిన తర్వాత నీళ్లు వేయాలి. 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాస్ చొప్పున నీళ్లు తీసుకొని వేయాలి. ఇక్కడ నేను 2 గ్లాసుల బియ్యం తీసుకొని 3 గ్లాసుల నీళ్లు వేశాను. ఇప్పుడు ఉప్పు కూడా వేయాలి. 1.5 టీ స్పూన్ అంతా ఉప్పు అయితే వేశాను. రుచికి తగ్గట్టు వేసుకోండి ఉప్పు. ఇక మూత పెట్టి వదిలేస్తే మరుగుతూ ఉంటుంది కదా. ఒక 2-3 నిమిషాల్లో ఇలా మరగడం మొదలవుతుంది. ఇప్పుడు ఒకసారి ఉప్పు టేస్ట్ చేసుకోండి. ఉప్పు తగ్గితే మళ్ళీ ఉప్పు వేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర, పుదీనా వేయాలి. అలాగే అరచెక్క నిమ్మకాయ పిండాలి రసం. ఇక పిండిన తర్వాత మంచిగా కలిపేసి మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టి ఉడికించండి. ఇంకో 4-5 నిమిషాల్లో అన్నం అయితే చక్కగా ఉడికిపోతుంది. లాస్ట్లో కొంచెం చెమ్మగా ఉంటే మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 2 నిమిషాలు వదిలేస్తే మంచిగా ఉమ్మగిలుతుంది అన్నము. అంతే అండి, స్వీట్ కార్న్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. మేమైతే ఓన్లీ రైతాతోనే తిన్నాము. చాలా బాగుంది, కుర్మా ఏమీ లేకపోయినా కూడా. అంతే అండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.